వెల్కమ్ టు వాగ్దే అప్డేట్స్. అత్యంత క్రేజీ ఉద్యోగాలైన సిబిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోస్టల్, రైల్వేస్, సెంట్రల్ సెక్రటేరియట్, సిబిడిటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ, సిబిఎన్, సెంట్రల్ ఫైనాన్స్, విదేశీ వ్యవహారాలు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, కాగ్, ఎన్ఐఏ, ఎన్సిబి, సెంట్రల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ ఈ రంగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజా నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. 14,582 గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులన్నీ కూడా ఒకటే అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సుమారుగా 25 కేటగిరీల పోస్టులు ఉన్నాయి. దీంట్లో డిగ్రీ విద్యార్హతతో అభ్యర్థులు ఎస్ఎస్సి సిజిఎల్ అంటే దీన్ని కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2025 అంటారు. దీనికి అప్లై చేసిన అవకాశం ఉంది. వయో పరిమితి ఈ సిజిఎల్ రిక్రూట్మెంట్లో పలు రకాల పోస్టులు ఉన్నాయి. వీటిలో పే లెవెల్స్ని బట్టి కొన్ని పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు, కొన్నింటికి 18 నుంచి 27 సంవత్సరాలు, మరికొన్నింటికి 18 నుంచి 32 సంవత్సరాల ఏజ్ లిమిట్ నిర్ణయించారు. మీరు అప్లై చేసే పోస్ట్ని బట్టి ఈ ఏజ్ లిమిట్ అనేది వేరియేషన్ ఉంటుంది. అలాగే బీసీ అభ్యర్థులకు 3 years, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, హ్యాండిక్యాప్డ్, ఎక్స్-సర్వీస్మెన్, ఎక్స్ట్రా కేటగిరీస్కి ప్రభుత్వ నిబంధనల మేరకు ఏజ్ లిమిట్లో రాయితీ ఉంటుంది. ఇక పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ముందుగా ఎస్ఎస్సి వెబ్సైట్లో ప్రైమరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఓటీపీఆర్ క్రియేట్ చేసిన తర్వాత సెకండ్ స్టేజ్లో సిజిఎల్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎగ్జామ్ సెంటర్ సెలెక్షన్, అలాగే పోస్టుల ఆప్షన్స్ ఎంపిక అనేది కూడా దీంట్లో ఆధారపడి ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్ సెషన్లో ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం పరీక్ష కేంద్రాలని అభ్యర్థులు ఎంచుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ఎగ్జామ్ సెంటర్స్లో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు కనీసం 3 సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి టైర్ 1, టైర్ 2 స్టేజెస్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. టైర్ 1లో వచ్చిన మెరిట్ ఆధారంగా టైర్ 2కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని కాల్ఫర్ చేస్తారు. టైర్ 1లో 100 ప్రశ్నలు 200 మార్కులకు గంట వ్యవధిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ మీడియంస్లో ఈ పరీక్ష మల్టిపుల్ చాయిస్ సబ్జెక్ట్ టైప్లో కండక్ట్ చేస్తారు. నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అలాగే టైర్ 1 ఎగ్జామ్ ఆగస్టు 13 నుంచి 30 తేదీ మధ్యలో వివిధ సెషన్స్లో కండక్ట్ చేస్తారు. అలాగే టైర్ 2 ఎగ్జామ్ డిసెంబర్ 2025లో జరుగుతుంది. పూర్తి సిలబస్సు, అలాగే సిబిటి పరీక్షా విధానం వీటి గురించి ssc.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్కు 4/7/2025 చివరి తేదీగా నిర్ణయించారు. అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ చేయాలనుకుంటే ఈ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత 9/7/2025 నుంచి 11/7/2025 వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. దేశంలో సివిల్ సర్వీసెస్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.